శాడిస్టు బావ పార్ట్ 81. ఏం చేస్తున్నావు? సిస్టమ్ ముందు కూర్చున్న అభికి ఎదురుగా కూర్చొని అడిగాడు తరుణ్. రిజిగ్నేషన్ లెటర్ అని చెప్పిన అతని సమాధానానికి, మరోసారి ఆలోచించు. ఈ కంపెనీ ఈ 2 సంవత్సరాలు ఇంత ఫామ్లోకి వచ్చిందంటే కారణం నువ్వే. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్నావు కదా. మరి నువ్వు లేకపోతే కంపెనీలో ప్రాజెక్ట్స్ తక్కువైపోతాయి, చాలామంది నిరుద్యోగులు అయిపోతారు అని చెప్తున్న తరుణ్ మాటలు అభిని ఆలోచింపజేశాయి. అబౌట్ కంపెనీ అండ్ సోసో కాదు, ఒక రకంగా నయన కంపెనీకి ప్రాజెక్ట్స్ తగ్గితే నెక్స్ట్ మేజర్ కంపెనీ అయిన మాయాకి తీరిక లేనన్ని ప్రాజెక్ట్స్ వచ్చి పడతాయి. ఫ్యూచర్ వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు. అయినా అతను స్వార్థం గురించి ఆలోచించకుండా స్టిల్ తన గురించి, తను వర్క్ చేసే కంపెనీ ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తున్న తరుణ్ మనసు నచ్చింది అభికి. చిన్నగా నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అని తనంత సీరియస్గా చెప్తుంటే అభి అంత సిల్లిగా నవ్వేసరికి కోపం వచ్చింది తరుణ్కి. అభి ఏం సమాధానం చెప్పకుండా ఏం లేదన్నట్టు పెదవిర్చాడు. ఉఫ్, నువ్వు అస్సలు అర్థం కావు అని అన్నాడు. ఇంకాసేపు అభినే చూస్తుంటే మైండ్ అతని పనులకి అలవాటు పడిపోతుంది అని భయం కలిగి వేరే బుక్ తీసుకొని చేతుల్లోకి, ఎగ్జాక్ట్లీ, ఈ మనుషులు అస్సలు అర్థం కారు. పైకి హార్డ్ రాక్లా కనిపిస్తారు, లోపల మాత్రం స్నో కంటే కూల్గా ఉంటారు అని చెప్పేసరికి దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాక అడిగి మళ్ళీ వెర్రివాడు అవ్వాలనే ఉద్దేశం లేక మౌనంగానే ఉండిపోయాడు తరుణ్. చేతిలో ఉన్న బుక్పై దృష్టి నిలిపాడు. 5 నిమిషాల తర్వాత అభి ఛాంబర్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వెళ్ళడం చూసి ఫాలో అయ్యాడు. బ్యాంకింగ్ చీఫ్కి లెటర్ సబ్మిట్ చేసి తరుణ్తో కలిసి బయటకు వచ్చాడు. గడువు తేదీ ముగియకుండానే జాబ్ రిజైన్ చేసినందుకు గాను పెనాల్టీగా 198 లక్షలు కట్టమంటే చెక్ రాసి ఇచ్చేశాడు క్షణం ఆలస్యం చేయకుండా. వాట్ నెక్స్ట్ అని అడిగాడు తరుణ్. పద, మీ కంపెనీకి లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పాడు. రంగంలోకి దిగాల్సిన సమయం వచ్చిందని అర్థమై. ముందే అన్నీ డిస్కస్ చేసుకోవడం వల్ల తరుణ్ అభిని తన కంపెనీకి తీసుకువెళ్ళాడు. కేసు ఫైల్ చేసే ముందు అభి ఆగి, ఒకసారి కనుక్కో మీ పేరెంట్స్ని, వాళ్ళ డెసిషన్ కూడా కావాలి నాకు అని చెప్పాడు. ఇట్స్ ఓకే, వాళ్ళు వయసు పైబడింది, నేనే లీడ్ తీసుకుంటున్న కంపెనీకి, దట్టు వెంకటాద్రి అంటే వాళ్ళకు కూడా పడదు అని చెప్పాడు. వాట్ అబౌట్ మహిక పేరెంట్స్ అని అడిగాడు అనుమానంగా. మావేకి నేను ఎంత అంటే అంత ఏమనరు అని నమ్మకంగా చెప్పాడు. వెంకటాద్రికి అగైనిస్ట్గా మాయా కంపెనీ నుండి కేసు ఫైల్ చేసి సైన్ చేసి ఒకసారి మళ్ళీ అన్ని డాక్యుమెంట్స్ని చెక్ చేసి క్లియర్గా ఉన్నాయో లేవో డిసైడ్ చేసుకున్నాడు అభి. ఇంకేమైనా కావాలా? అభి మళ్ళీ చెక్ చేస్తుంటే అడిగాడు తరుణ్. ప్రూఫ్, మావయ్య కంపెనీ మనదే అని చెప్పడానికి ప్రూఫ్ కావాలి అని చెప్పాడు. అవేలా అని అడిగాడు తరుణ్. అభి కార్నర్ స్మైల్ ఇచ్చి, ఆ దొంగ మొహంది దొంగలించి తెచ్చింది కదా మావయ్య ఇన్వెస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అని చెప్పేసరికి తరుణ్ కూడా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. అక్కడ నుండి ఇద్దరు సితారా ఫ్లాట్కి వచ్చారు. సితారా ఫ్లాట్కి మొదటిసారి వచ్చిన తరుణ్ ఇష్టంగా చూస్తున్నాడు తన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును. ఇల్లంతా గ్రీనరీతో నిండి ఉండడం చూసి సితారాకి మంచి టేస్ట్ ఉంది, ఈ ఇండోర్ ప్లాంట్స్ అదిరిపోయాయి అని చెప్పాడు అభి ఉన్న సితారా బెడ్రూమ్లోకి అడుగుపెట్టి. అభి సితారా అన్ని ఫైల్స్ తిరిగేస్తూ తరుణ్ అన్న మాటకు ఒక లుక్ ఇచ్చి థ్యాంక్ యూ అని అన్నాడు, ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండానే. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అయోమయంగా అడిగాడు తరుణ్. టేస్ట్ బాగుంటుందని కాంప్లిమెంట్ ఇచ్చావుగా అందుకే చిన్నగా నవ్వాడు అభి. తరుణ్ కొన్ని క్షణాల పాటు ఆలోచించి ఆ నవ్వులో పరమార్థం అర్థం చేసుకొని, అంటే ఇదంతా చేసింది నువ్వేనా అని అడిగాడు షాకింగ్గా. ఇంకా అనుమానమా అని సితారా దాచిన డాక్యుమెంట్స్ దొరికాయి, వాటిని పరిశీలిస్తూ అన్నాడు అభి. ఇవేనా సితారా ఫాదర్ ఇన్వెస్ట్మెంట్ డాక్యుమెంట్స్ అభి చేతిలో నుండి లాక్కొని అన్నాడు తరుణ్. అని నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు అభి. పేపర్స్ అన్నీ తిరిగేసి చూసిన తరుణ్ నోరు వెళ్ళబెట్టి చూస్తూ, వామ్మో 200 కోట్లా అని అడిగాడు. అందుకేగా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు అని చెప్పాడు సింపుల్గా. 5 సంవత్సరాల క్రితమే అంటే షేర్స్ పెరిగి ఉంటాయిగా, ఈ లెక్కన ట్రిపుల్ వస్తుంది ఇన్వెస్ట్ చేసిన దానికి అని అన్నాడు. తరుణ్ సితారాకి రాబోయే అంత పెద్ద మొత్తాన్ని ఊహిస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ₹1 కూడా వదలను. వీళ్ళవే కాదు, నైనాలో ఇన్వెస్ట్ చేసిన ఏ ఒక్కరూ మోసపోరు దృఢ నిశ్చయంతో చెప్పాడు అభి.
ఆ వెంటనే అక్కడి నుండి కంపెనీ అసోసియేటెడ్ కోర్టుకి వెళ్ళి వెంకటాద్రిపై కేసు ఫైల్ చేశారు. అక్కడున్న వాళ్ళంతా నిస్తేజంగా ఉండిపోయారు. ఇప్పటి వరకు ఆ సాహసం ఎవరూ చేయలేదు. చేసి ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళు ఇప్పుడు ప్రాణాలతో లేరు. కొంతమంది అబ్బి వైపు జాలిగా చూస్తుంటే మరికొందరు మురిపెంగా చూస్తున్నారు. నయనాలో జరిగే అన్యాయాన్ని ఆపడానికి ఒకడు వచ్చాడు అని వాళ్ళ ధైర్యం. డబ్బుకి కక్కుర్తి పడని వాళ్ళు ఎవరుంటారు? వెంకటాద్రి మనుషులు కోర్టులో కూడా ఉన్నారు. అభి కేసు పెట్టిన మరుక్షణం తన మనుషులు వివరాలన్నీ వెంకటాద్రి అభి అందించారు. అభి ఈ విధంగా ఎదురు తిరుగుతాడు అని ఏమాత్రం ఊహించని వెంకటాద్రికి ఆ విషయం విని గుండాగినంత పని అయింది. అందులోకి సితార కారణంగా పోగొట్టుకున్న కొన్ని 100 కోట్లు విలువ చేసే పేపర్లు. వాటిని ఆధారంగా చేసుకొని అభి ఈజీగా గెలవచ్చు. అదే అతని భయం. అతనితో అభిని ఫాలో అవ్వమని చెప్పాడు. అభి బయటకు రాగానే నెక్స్ట్ ఏంటి అని అడిగాడు. అప్పటికే తన చుట్టూ అనుమానంగా తిరుగుతున్న వాళ్ళని ఓ కంట గమనిస్తూ, ఏముంది, డైరెక్ట్గా వెంకటాద్రికి కోర్టులో షేక్ హ్యాండ్ ఇస్తాను అని చెప్పి తరుణ్ మళ్ళీ చెప్తున్నా, సితార బయటకు రాకూడదు. తను బయటకు వస్తే నేను ఊహించని రీతిలో ఎదురు దెబ్బలు తగులుతాయి. మళ్ళీ లేచి నిలబడలేను దానికేమైనా అయితే అని చెప్పాడు. చుట్టూ అనుమానంగా తిరుగుతున్న వాళ్ళు కోర్టులో ఎంప్లాయీస్లా కాకుండా ప్రొఫెషనల్ రౌడీస్లా కనిపిస్తుంటే తరుణ్ అభి చేతిని తన చేతుల్లోకి తీసుకొని, తనంటే నాకు కూడా ఇష్టమే, తనకేమైనా అయితే నేను కూడా బాధపడతాను, ఏం కానివ్వను అని చెప్పాడు నమ్మకంగా. భయంగానే అక్కడి నుండి బయలుదేరుతూ, నువ్వు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, సెక్యూరిటీ లేకుండా బయటకు రాకు, కావాలంటే నేను అరేంజ్ చేస్తాను, అసలే అగైనిస్ట్గా కంపెనీగా నిన్నే యూజ్ చేసుకున్నాను, నీకేమైనా అయితే ఆ గిల్టీనెస్ నాలో ఎప్పటికీ పోదు అని చెప్పాడు కారులో కూర్చుంటూ. నాకేం కాదు అండ్ సెక్యూరిటీ వద్దు, ఐ కెన్ ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అని చెప్పి అభి కూర్చున్న వైపు డోర్ క్లోజ్ చేశాడు. అక్కడి నుంచి అభి మెరుపు వేగంతో వెళ్ళిపోగా తరుణ్కి మాయా బ్యాంకింగ్కి వెళ్ళబోతూ ఆగిపోయాడు. మధ్యలో గుర్తొచ్చింది ఇంట్లో సితార ఉందనే విషయం. అసలే గడువు తక్కువగా ఉంది, సో ఎలా మిస్యూజ్ చేసుకోగలడు? యూటర్న్ తీసుకున్నాడు. ఇంకా అప్పుడే ఇండియాలో ల్యాండ్ అయిన వెంకటాద్రి తన మనుషులు చెప్పింది విని కోపంతో ఊగిసలాడిపోతూ, తప్పు చేశానురా అభి, నీ పూర్తి వివరాలు తెలుసుకోకుండానే నీకు నా కంపెనీలో జాబ్ ఇచ్చి, తెలిసి కూడా అదేం చేయగలదు అని దానికి కూడా జాబ్ ఇచ్చి ఈరోజు నా పీకల మీదకి తెచ్చుకున్నాను. చెప్తున్నా, మీ ఇద్దరిలో ఎవరిని బతకనివ్వను అని మనసులోనే గట్టిగా అనుకున్నాడు వెంకటాద్రి. ఇంటికి చేరుకున్న అభి తండ్రి రఘువరన్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. జీవితంలో క్లిష్టమైన సమయంలో తండ్రి ఆసరా చాలా అవసరం. అభి చెప్పిందంతా విన్న రఘువరన్ కాసేపు ఆలోచించి, నన్ను రమ్మంటావా అని అడిగారు. వద్దు నాన్న, ఇప్పుడు నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరంగా ఉండడమే మంచిది. తెలీదు ఎప్పుడేం జరుగుతుందో, నా ఊపిరికి కూడా గ్యారంటీ లేదు, అందుకే దాన్ని కూడా దూరం పెట్టాను. ఈ దూరం శాశ్వతం కాకపోతే అదే చాలు అని చెప్పాడు బాధ నిండుకున్న గొంతుకుతో. రే ఈడియట్, అవేం మాటలురా, మీ అమ్మ గనక నీ మాటలు విన్నదంటే వాతలు తేలేలా కొడుతుంది. ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. నిన్ను ఒంటరిగా వదిలేయలేను కదా. ఇప్పుడు మీ అమ్మకు కూడా బాగానే ఉంది, వస్తానురా, నాకు తెలిసిన లాయర్స్తో మాట్లాడతాను అని చెప్పారు అభిని ఒప్పించే ప్రయత్నంగా. అభి చాలా ఈజీగా తండ్రి మాటలు కొట్టిపారేస్తూ, నాన్న ప్లీజ్ వద్దు, ఐ కెన్ మేనేజ్, మీరేం వర్రీ అవ్వద్దు, నేను ప్రిపేర్డ్గా లేను మీలో ఒక్కరిని పోగొట్టుకోవడానికి కూడా. ఒక్క 9 రోజులు నేనెవరో తెలియనట్టే ఉండండి. ఇప్పుడు మీ సపోర్ట్ కంటే మీ అందరి సేఫ్టీ అవసరం నాకు, అమ్మకి తెలియనివ్వద్దు అని చెప్పి ఇంకా మాట్లాడితే తనను ఒప్పిస్తాడని అర్థమై కాల్ కట్ చేసేసాడు. ఈ 9 రోజుల్లో వెంకటాద్రి నుండి తనని తన ఫ్యామిలీని అనుక్షణం ఎలా కాపాడుకోవాలి అన్నది అతని తాపత్రయం. నీకు ఇష్టం లేకపోతే ఫోర్స్ చేయను అని సితార అంటుండగా, బావంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం అని చెప్పింది మహి ఎటో చూస్తూ. ఈ విషయం మీ బావకు తెలుసా, చెప్పావా అని ఎగ్జైటింగ్గా అడిగింది సితార. తెలుసు, కానీ నేను చెప్పలేదు చెప్తూ సితార వైపు చూసింది. ఆ మాటకి అయోమయంగా చూసింది సితార. అంటుంటారు కదా, మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మనకు తెలిసిపోతుందని, అలానే తెలిసిపోయింది అనుకుంటా. అప్పటి వరకు కొంచెమైనా మాట్లాడేవాడు, కానీ నా ఫీలింగ్స్ సెన్స్ అవుతున్నప్పటి నుండి బాగా దూరం పెడుతున్నాడు. మామూలుగానే మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు మాటలు ఉండవు, నన్ను దగ్గరకు రానివ్వడు. అతనికి మామూలుగానే మనుషులు అంటే నచ్చరు, నన్నే కాదు అసలు ఎవ్వరిని దగ్గరికి రానివ్వడు. నాకు తెలిసినంత వరకు తన ఫస్ట్ ఫ్రెండ్ మీరే అనుకుంటా. ఇలా ఎవరిని ఇంటికి కూడా తీసుకురాలేదు, ఇంత కేర్ఫుల్గా చూసుకోమని చెప్పింది కూడా లేదు. మీ విషయంలో చాలా అలర్ట్గా ఉంటున్నాడు అని చెప్పి ఆపింది మహి.
తన మాటలు విని మొహమాటంగా చూసింది సితార. మహి మాటల్లో తనకి అనుమానం తెలుస్తుంటే టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నంగా, ఇలా ముసుగులాటలో ఉండడం దేనికి? ఒకసారి నీ మనసులో మాట చెప్పేయచ్చు కదా అని అడిగింది. "ఉహుం, భయం" అని చెప్పి తలదించుకుంది మహి. తరుణ్ అంటే భయమా? సొంత బావకే ఎందుకంత భయపడుతుందో తెలియట్లేదు సితారాకి. ఎక్కడన్నా మనసులో మాట బయట పెడితే నన్ను శాశ్వతంగా దూరం చేస్తాడా అని భయం అని అంటున్న మహి మాటల్లో చాలా బాధగా వినిపిస్తున్నాయి. మహి చేతిని పట్టుకొని చిన్నగా నిమిరింది సితార. తరుణ్కి నువ్వంటే ప్రేమ ఉందో లేదో తెలీదు కానీ హేట్రెస్ అయితే లేదని నా ఫీలింగ్ అని చెప్పేసరికి మహి మెరుస్తున్న కళ్ళతో చూస్తూ, నీకెలా తెలుసు అని అడిగింది. ఇన్నేళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. నీతో మాట్లాడకపోవచ్చు కానీ నీ ప్రెజెన్స్కి అలవాటు పడతాడు ఖచ్చితంగా. నిన్నంత ఈజీగా దూరం చేసుకోలేడు అని చెప్పాపింది సితార. మహి కళ్ళల్లో ఆ మెరుపు తగ్గలేదు. తిరిగి సితార చేతులు పట్టుకొని నుదుటికి ఆనించుకొని, నిజమా అని అడిగింది. ఆమె కళ్ళు చెప్తున్నాయి తను తరుణ్ని ఎంతగా కావాలనుకుంటుందో. తలపై చెయ్యేసి చిన్నగా నెమ్మిరింది సితార. అదే సమయంలో ఇంటికి వచ్చిన తరుణ్ డోర్ ఓపెన్ చేయబోతూ ఆగిపోయాడు. అప్పటికే కొంచెం తెరిచి ఉన్న డోర్లో నుండి మహి సితార మాటలు స్పష్టంగా వినిపిస్తుంటే అక్కడే వింటూ ఉండిపోయాడు. బయటకు వచ్చిన అతనికి ఏదో బాధ. ఇప్పుడు మహి తన గురించి సితారకు చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న ఛాన్స్ కూడా కోల్పోయిన ఫీలింగ్. ఎక్కడో ఆశ సితార తన ప్రేమ ఒప్పుకుంటుంది రానున్న రోజుల్లో అని. కానీ మహి వల్ల అస్సలు ఒప్పుకోదు అని భయం స్టార్ట్ అయింది. అలాగని హోప్లెస్గా ఉండలేడు. వాళ్ళ మాటలు విని మళ్ళీ లోపలికి వెళ్ళలేక తిరిగి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అభి ఇచ్చిన కేసు ప్రకారం కోర్టు వెంకటాద్రి అక్రమాలను పరిగణలోకి తీసుకొని పిలిచి 3 వారాల్లోపు వీటికి నీకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించకపోతే మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి గడువు తేదీ వెల్లడించారు. తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి వెంకటాద్రి దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. అభి కేసు వెనక్కి తీసుకుంటే తన ప్రమాదం తప్పినట్టే. ఇదొక్కటే ఉంది అతని మనసులో. అంతకంటే ముందు సితార దొంగలించిన ఇన్వెస్ట్మెంట్ పేపర్స్ని తన సొంతం చేసుకోవాలి, ఆ ఒరిజినల్స్ని. దానికోసమే పన్నగం పన్నుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. అభి చెప్పినట్లు తరుణ్ సితారను బయటకి రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. వీలైనంత సమయం ఇంట్లో సితారాతో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. తరుణ్ ప్రవర్తన ద్వారా సితార అంటే అతనికి ఇష్టముందని తెలుసుకున్న మహికి ఏదో మూల సితార అంటే చిన్న పొసెసివ్ ఫీలింగ్. కానీ అస్సలు బయటపడట్లేదు. కిషాంత్, మైరా ఒకరికొకరు దూరంగానే ఉంటున్నారు. మైరా వీలైనంత సమయం తల్లిదండ్రులతో గడుపుతుంది. కిషాంత్కి ఖాళీ ఉండే సమయంలో కొన్ని నిమిషాల వరకు మాట్లాడి ఊరుకుంటుంది. కిషాంత్ కూడా పూర్తి ధ్యాస చేస్తున్న పని మీదే పెడుతున్నాడు. రిలాక్సేషన్ కావాలి అనుకున్నప్పుడు మైరాతో మాట్లాడడానికి మాత్రం సెకండ్ థాట్ చేయడు. అభి తన ఫ్లాట్లోనే సమయాన్ని గడుపుతున్నాడు. వెంకటాద్రి ఎలా ఎదురు తిరిగినా అతడిని అన్ని విధాలుగా లాక్ చేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. అనుకోకుండా ఓ రోజు అభి ఫ్లాట్ నుండి బయటకు రావాల్సి వచ్చింది. తన అనుచరుల ద్వారా అభి అడుగులను తెలుసుకుంటున్న వెంకటాద్రి అభిని ఆశ్రయించాడు. వెంకటాద్రిని చూసి కూడా అభి పట్టనట్టు వెళ్తుంటే అడ్డుగా వచ్చి నిలబడి, మర్యాదగా కేసు వాపస్ తీసుకో, లేదంటే పరిస్థితులు నువ్వు ఊహించిన విధంగా మారిపోతాయి అని బెదిరిస్తున్న అతని వైపు పొంగుతున్న వాల్కనో కళ్ళతో చూస్తూ, నువ్వేం పీక్కగలవో పీక్కో, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి వెళ్తున్న అభిని మళ్ళీ ఆపి, నా గురించి నీకు పూర్తిగా తెలియదు అభి. నా దారికి అడ్డొస్తే నా అనుకున్న రక్త సంబంధాన్ని వదలను. అలాంటిది నిన్ను వదిలేస్తాను అనుకోకు. మర్యాదగా కేసు వెనక్కి తీసుకొని డాక్యుమెంట్స్ ఇచ్చే నాకు. మీ మావికి రావాల్సింది మొత్తం ఇచ్చేస్తాను అని చెప్పాడు ఒక మెట్టు దిగొచ్చి. అభి ఆలోచించి, నా మావేదే కాదు, నీ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి కష్టం వాళ్ళకే చెందాలి. దీనికి ఒప్పుకుంటే కేసు వెనక్కి తీసుకుంటాను అని చెప్పాడు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఇలా ఇస్తూ పోతే నాకు మిగిలేది ఏముండదు. అయినా వాళ్ళందరి గురించి నీకెందుకు? నీది నీకు ఇచ్చేస్తా అంటే పోర్టుగల్లో మాట్లాడుతున్నావు ఎందుకు అని అడిగాడు. అభి కన్నింగ్ స్మైల్ ఇచ్చి, దెన్ ఫేస్ ఇట్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అభి మొండితనానికి వెంకటాద్రికి ఏం చేయాలో పాల్పోలేదు. అభి ఇంటి మీదకు మనుషులను పంపించి అయినా సరే డాక్యుమెంట్స్ దొంగిలించి అభి ఎంత చూడాలని నిర్ణయించుకున్నాడు. తరుణ్ సితారాతో తన పరిచయాన్ని ఇంకా డెవలప్ చేసుకున్నాడు. కేరింగ్గా చూసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ అభి జ్ఞాపకాలు తనలో నుండి కదలడం లేదు, చెదరడం లేదు. చాలాసార్లు కాల్ చేసింది కానీ అభి నుండి జవాబు లేదు. ఎన్నో రాత్రులు ఏడుస్తూనే గడిపింది. పక్కనే పడుకున్న మహికి కూడా వినిపించకుండా దుప్పటి ముసుగు వేసుకొని సౌండ్ రాకుండా ఏడ్చేది. అభి ఫోటోలను చూసుకుంటూ,
ఎలా ఉంటున్నావురా నన్ను వదిలేసి? అంత కాందాన్ని అయిపోయానా? ఎన్ని కబుర్లు చెప్పావు మనం ఒకటే ఇంట్లో ఉంటామని, ఆ ఇల్లు కూడా డిజైన్ చేశానని, ఆ ఇంట్లోనే నాతో లైఫ్ స్టార్ట్ చేస్తానని. ఇవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు? చిన్న తప్పుకే పర్మనెంట్గా వదిలేస్తావా? నీలాగా నేనెందుకు ఉండలేకపోతున్నాను? ఎందుకిన్ని నిన్ను మర్చిపోలేకపోతున్నాను? ఐ హేట్ యు అభి. నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావు కదా, ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు ఫ్యూచర్లో అని అనుకుంటూ నిద్రకి చేరువవ్వడానికి చాలా ట్రై చేసింది. కానీ నిద్ర తన దగ్గరికి రాను అంటుంటే వెళ్ళి బాల్కనీలో కూర్చుంది. ఏదో కారణం తెలియని ఎడబాటు మనిషికో లేక మనసుకో లేక ముని పెరిగిన పెదవులతోడో ఇప్పుడు కావాలనిపిస్తుంది. అతని స్పర్శ, తన తన హృదయానికి అతని మనసు. ఎడబాటు కాలం నిర్ణయించిందో లేక విధి నిర్వహించిందో తెలియదు, కానీ మనసుకు అలవాటు పడ్డ మనుషులు దూరం ఉంటే ఆ వెలితి గుండెకోత కంటే నరకంలా ఉంటుంది. తనకేం గుర్తు రావట్లేదు అభితో ఉన్న క్షణాలు తప్ప. అతని ఉనికి కావాలి అనిపిస్తుంది. చాలాసేపు తను కంట్రోల్ చేసుకుంది, కానీ ఉపయోగం లేదు. ఫోన్ చేసింది అభికి. నో ఆన్సర్. మాట్లాడు అభి, లేదంటే చచ్చిపోయేలా ఉన్నాను అని మెసేజ్ పంపింది. 2 నిమిషాలకు అభి నుండి కాల్ వచ్చింది. వెంటనే ఆన్సర్ చేసి అభి అని అంటుంటే అటు నుండి మౌనం. అభి ఉన్నావా? మళ్ళీ పిలిచింది. వింటున్నాడు ఇన్ని రోజులు మిస్ అయిన తన గొంతును. ప్లీజ్ మాట్లాడు అభి అని హడావిడిగా మాట్లాడుతుంటే ఏంటే నీ బాధ అని అడిగాడు. నీకు తెలీదా? పౌరుషంగా అడిగింది సితార. ఇలాంటి తిక్క తిక్క సమాధానం వద్దు. ఎందుకు చేసావో చెప్పు. హార్డ్గా వినిపిస్తున్నాయి అభి మాటలు. అంత చేదైపోయానరా అని అడిగింది బాధగా. అభి ఏం మాట్లాడలేదు. అభి అని మళ్ళీ పిలిచింది. అని మాత్రం అన్నాడు. ఉండలేకపోతున్నాను ఒంటరిగా అని చెప్పిన ఆమె మాటకి నన్నేం చేయమంటావు? రూడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అభి. నువ్వేం చేయలేవా అని అన్న సితార మాటకి అంతా నువ్వు చేసుకున్నదే అని చెప్పి తప్పైపోయిందంటున్నానుగా అని అంది సితార. అందుకే అనుభవించు చెప్పి కాల్ కట్ చేసేశాడు. ఇంకా మాట్లాడితే ఎక్కడ తన మాటలకి కన్విన్స్ అయిపోతాడా అని భయం. చూస్తుండగానే 3 వారాలు గడిచిపోయాయి. వెంకటాద్రికి కోర్టిచ్చిన గడువు దగ్గర పడుతుంది. తన మనుషులతో సితార కోసం వెతికిస్తున్నాడు. అస్సలు తరుణ్ దగ్గర ఉంటుందని ఊహేరా అని వెంకటాద్రి తన మనుషులకు కూడా చెప్పలేదు. వాళ్ళ సైడ్ కూడా వెతకమని. దానికి కారణం అభి మాత్రమే కేసు పెట్టాడు, తరుణ్ హెల్ప్ లేకుండా అనే అపోహలో ఉండడం. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో. అభి తరుణ్ మాట విని చెప్పు అని అన్నాడు అభి. సితార రిస్ట్ కట్ చేసుకుంది అని చెప్పిన అతని మాటకి ఉన్న పలంగా లేచి కూర్చొని వాట్ అని అరిచాడు చాలా గట్టిగా. చాలా బ్లడ్ పోయింది. నిన్ను అడిగి హాస్పిటల్కి తీసుకువెళ్దామని మాట పూర్తి చేయకముందే వద్దు అని గట్టిగా చెప్పేశాడు. అభి షీజ్ ఇన్ అన్కాన్షియస్ భయంగా చెప్పాడు తరుణ్. వెయిట్, నేనే డాక్టర్ని పంపిస్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు. 15 గంట గడవకుండానే డాక్టర్స్ వచ్చారు తరుణ్ ఇంటికి. మహి వాళ్ళని సితార దగ్గరికి తీసుకువెళ్తే తరుణ్ కూడా ఫాలో అయ్యాడు వాళ్ళని. డాక్టర్స్ వెళ్ళడంతోనే ఫస్ట్ ఎయిడ్ చేసిన కట్టు విప్పేసి బ్యాండేజ్ వేసి అభి ముందే సితార బ్లడ్ గ్రూప్ చెప్పడంతో నేరుగా బ్లడ్ ఎక్కించారు సితారకి. సితార సూసైడ్కి కారణం తెలీదు తరుణ్కి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక అభి గురించి వాళ్ళతో మాట్లాడకపోవడం, లోపల ఎంత పెయిన్ ఉన్నా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం. గంట తర్వాత మెలకు వచ్చింది సితారకి. డాక్టర్ మరోసారి చెకప్ చేసి సితార నుండి దూరంగా వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అభి, కొంచెం డెప్త్కి వెళ్తే సీరియస్ అయ్యేది, నౌ షీజ్ ఓకే అని చెప్పగానే అభికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళింది. ఇప్పుడు గనక సితార ఉండి ఉంటే 2 చెంపలు వాయించేవాడు, కానీ తన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి అతనిది. ఇలా ఎందుకు చేసావు? తలదించుకొని కూర్చున్న సితార పక్కకు వచ్చి కూర్చుంటూ అడిగింది మహి. అప్పటికీ తరుణ్ బయటే ఉన్నాడు. ఎందుకో సితార పెయిన్కి రీజన్ అభి కాకూడదు అని బలంగా కోరుకుంటున్నాడు. ఊపిరి చాలా భారమైపోతుంది మహి, అందుకే ఆపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పింది బాధగా. అంత పెద్ద సమస్య నీకేమొచ్చింది అని గట్టిగానే అడిగింది మహి ఈసారి. ఎంత సితార వాళ్ళలో ఒక మనిషి అనుకున్నా తనకేమైనా అయితే వాళ్ళకే పెద్ద సమస్య వచ్చి పడుతుందని తన భయం. మహి అడిగిన ప్రశ్నకి ఒక్క మాటలో అభి అని చెప్పింది. అభి మహికి ముందే పరిచయం అభి అంటే.
పర్సనల్గా తెలీదు కానీ బ్యాంకింగ్ ఫీల్డ్లో అభి పేరు చాలాసార్లు వింది. అందుకే షాకింగ్గా అడిగింది అతనికి సితారకి ఏంటా పరిచయం అని. బావ సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇస్తుంటే వాట్, అభి నీకు బావ అవుతాడా అని అడిగింది షాకింగ్గా. "హ్మ్" అంటున్న తనతో తనెందుకు నీ సూసైడ్ అటెంప్ట్కి కారణమయ్యాడు అని అడిగింది. నేను ప్రేమించాను కాబట్టి అని చెప్పిన ఆమె మాటకి ఏదైతే వినకూడదు అనుకున్నాడో అదే వినేసరికి కళ్ళని గట్టిగా మూసుకున్నాడు తరుణ్ అసహనంతో. చేతులతో నుదుటిని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ గోడకి జారిపడిపోయాడు. నిజమా అని అడిగింది మహి అదే ఆశ్చర్యంతో. ఒక్కసారిగా తలెత్తి చూసింది సితార. సితార చూపులో చిన్నపాటి కోపం కనిపిస్తుంటే సారీ, నువ్వెందుకు అబద్ధం చెప్తావు, నిజమే అయి ఉంటుంది అని అంటూ ఇప్పుడు అని అడిగింది. ప్రేమిస్తున్నాను అని చెప్పింది సితార. మరెందుకు ఈ అటెంప్ట్ అని అడిగింది మహి అర్థం కాక. తనకి నేను నచ్చడం లేదు, ఓ చిన్న తప్పు కారణంగా నన్ను దూరం పెట్టేశాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చెప్పింది బాధగా. అర్థం కాలేదు. అమాయకంగా అడిగిన తన వైపు చూసి సితార తన ప్రేమ కథ మొత్తం చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లో డాక్యుమెంట్స్ తీయాల్సి వచ్చిందో కూడా వివరించి చెప్పింది. అంతా విన్న మహి కాసేపు ఆలోచించి టెంపరీగా నిన్ను దూరం పెడుతున్నాడేమో, అంత ప్రేమించి నిన్ను వదులుకొని ఉండలేరు అభి. సో థింక్ పాజిటివ్లీ. నాకెందుకో అనిపిస్తుంది అభి ఇంకొన్ని రోజుల్లో నిన్ను చేరుకోబోతున్నారని. కావాలని అందో లేక సితారకి నమ్మకం కలిగించడానికి అందో లేక రాబోయే రోజులను విధి తన నోటి నుండి పలికించిందో తెలియదు కానీ తన నమ్మకాన్ని మాత్రం బయటపెట్టింది. ఆ మాట విని సితార చిన్నగా నవ్వి ఊరుకుంటే తరుణ్కి మాత్రం ఏదో ఉడుకు. అదే నిజమవుతుందని తెలుసు కానీ ఏదో ఆశ అతన్ని బతికిస్తుంది. మహి మాటలు అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటే అక్కడే ఉండలేక వెళ్ళిపోయాడు. మరో 6 రోజులు గడిచాయి. గాయమైన చేతిని చూసుకుంటూ ఇంటి ముందున్న గార్డెన్లో కూర్చుంది సితార. మహి వచ్చి తనకి కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుందాం అనుకొని వెళ్ళిపోయింది. తనకు ఒంటరిగా ఉండడానికి స్పేస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో. మహి రావడం, కాఫీ పెట్టి వెళ్ళిపోవడం తెలియని సితార మాత్రం ఏదో బెంగతో అలానే ఉండిపోయింది. మూడ్ డైవర్ట్ అవుతుందని తల్లి శాంభవికి కాల్ చేసింది. ఇప్పటి వరకు జరిగిందేది ఆమెతో చెప్పలేదు. అభి గురించి కూడా మాటైనా చెప్పలేదు. నార్మల్గా మాట్లాడుతుంది అంతే. ఎక్కువ మాట్లాడాలనిపించక కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసింది. తన ముందున్న చాలా మొక్కలు అభి తన కోసం బాల్కనీలో అరేంజ్ చేయడం గుర్తొచ్చి మనసంతా భారంగా అయిపోయింది. ఆఫీస్లో ఉన్న తరుణ్కి ఒకటే విషయం గుర్తొస్తుంది. రేపటితో ఏదో ఒకటి తేలిపోతుంది, అభి సితారని తీసుకెళ్ళిపోతాడు అని. చేస్తున్న పని మీద ధ్యాస లేదు. ఏదో తెలియని అన్కంఫర్టబుల్. అతన్ని తన పనిని సక్రమంగా చేసుకొని ఇవ్వడం లేదు. ఇంకా అక్కడే ఉండాలనిపించక బయలుదేరాడు ఇంటికి. అప్పటికే టైం 6 దాటింది. చీకటి అలుముకుంది నలువైపులా. డ్రైవ్ చేస్తున్నాడే కానీ ధ్యాస ఇక్కడ లేదు. ఇంటికి చేరుకున్నాడు. కారు చప్పుడు విని తరుణ్ వచ్చాడని అర్థమై అతని కోసం కూడా కాఫీ ఇద్దామని కిచెన్లోకి వెళ్ళిపోయింది మహి. ఎంట్రన్స్లోనే కనిపిస్తున్న సితారని చూసి నేరుగా తన దగ్గరకు వెళ్ళాడు తరుణ్. సితారాకి ఎదురుగా నుంచొని నొప్పిగా ఉందా అని అడిగాడు ఎదురుగా ఉన్న తన చేతిని చూస్తూ. చిన్నగా నవ్వి పక్కకి జరిగి కూర్చో అని అంది. తరుణ్ పక్కకొచ్చి కూర్చున్నాడు. మధ్యలో ఇంకొకరు కూర్చోవచ్చు, అంత స్పేస్ ఉంది ఇద్దరి మధ్యలో. ఇద్దరి మధ్య మౌనమే. ఎప్పటికో నిశ్శబ్దానికి బ్రేక్ ఇస్తూ మాట్లాడాలి నీతో అని అన్నాడు. చూసింది అతని వైపుకి. కొంచెం నెర్వస్గా కనిపిస్తున్నాడు తరుణ్. ఎలా అంటే ఎవరైనా తన మనసులో మాట బయట పెట్టే ముందు ఎలాగైతే ఆలోచిస్తారో అలానే ఉంటాడు. బేసిక్గా అనుకుంటారు మనం చెప్పబోయేది వాళ్ళకి తెలీదు అని. కానీ మాట చెప్పకముందే వాళ్ళ తడబాటులో విషయం అర్థమైపోతుంది ఎదుటివారికి. సితార అతనిలోని సంశయాన్ని గమనించి తరుణ్ మాట్లాడబోతుండగా ఆపేస్తూ నేనే నీతో విషయం గురించి మాట్లాడాలి తరుణ్ అని చెప్పింది. ఏంటన్నట్టు చూశాడు తరుణ్. నీకు చెప్పలేదు కదా, నాకు అబ్బి అంటే ఇష్టం ఉన్నట్టు అడుగుతూ తరుణ్ వైపు చూసింది. ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు అంతే. నువ్వు అడగలేదు నన్ను అసలు ఎందుకు ఫ్లాట్ వదిలి బయటకు వచ్చేసాను తెలుసా నీకు అని అడిగాడు తరుణ్ కళ్ళల్లో సమాధానం కోసం వెతుకుతూ. నిజం చెప్పాడు తరుణ్. ఎలాగని అడగలేదు సితార. అభి అంటే పిచ్చి నాకు చిన్నప్పటి నుండి. చాలా ఏళ్ళు కలిసే ఉన్నాం. కొన్ని కుటుంబ గొడవల వల్ల విడిపోవాల్సి వచ్చింది. కానీ ఇద్దరం ఒకరినొకరం మర్చిపోలేదు. మళ్ళీ కొత్తగా ప్రేమలో పడ్డాం. నేను చేసిన పిచ్చి పని వల్ల అభి నాకు దూరం అయ్యాడు.
ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను వాడిని అని చెప్పి చెయ్యి వైపు చూపిస్తూ, ఇది కూడా అభి గురించే. వీక్ మూమెంట్లో ఇలా చేయాల్సి వచ్చింది. నేను ఎంత స్ట్రాంగ్ అన్నది మర్చిపోయాను ఆ ఇన్సిడెంట్లో. అభి నాకు దూరంగా ఉన్నాడన్న విషయాన్ని తీసుకోలేకపోతుంది నా మనసు అని చెప్పి ఆపి తరుణ్ వైపు చూసింది. సితార ఇదంతా తనకెందుకు చెప్తుందో తెలియని అమాయకత్వం కాదు తరుణ్ది. జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో ఉండడం అదృష్టం తరుణ్. నా లైఫ్లో ఒకరున్నారు, అలాగే నీ లైఫ్లో కూడా అని చెప్పి తరుణ్ వైపు చూసింది. తరుణ్ కూడా సితార వైపుకు చూశాడు. మహికాని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడిగింది. ఎదురుగా గడ్డితో పాటు కలిసిపోయిన లైట్ మీదకు చూపు తిప్పేశాడు. తెలీదు నాకు ఈ విషయం గురించి మీతో మాట్లాడాలో లేదో, కానీ ఒక అమ్మాయిగా మహిక పెయిన్ అర్థం చేసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక్క నెల రోజులు అభి నాతో లేనందుకే జీవితం కోల్పోయిన ఫీలింగ్ వచ్చేసింది నాకు. లిటరల్లీ నరకం చూశాను. అలాంటి తను ఎల్లప్పుడూ పక్కనే ఉన్న నువ్వు తన వైపు ఎప్పుడెప్పుడు చూస్తావా అని ఎదురు చూస్తూ ఉంటుంది. గ్రేట్ కదా. నీకు తనంటే ఇష్టం లేదని తెలిసినా ఏదో ఆశతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అడుగుతూ తరుణ్ వైపు చూసింది. నేను తనని ఎప్పుడు వేరే ఉద్దేశంతో చూడలేదు సితారా. తను నాకు జస్ట్ రిలేటివ్ అంతే అని తేల్చి చెప్పినట్టు చెప్పేశాడు తరుణ్. అప్పుడే అక్కడికి వచ్చిన మహి ఆ మాటలు విని ఆగిపోయింది. కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తుంటే కాలు ముందుకు కదలను అంటుంది. అలా ఎందుకు అనుకుంటావు తరుణ్ అని సితార ఇంకేదో అడగబోతే ఆపమన్నట్టు చేయి చూపించి, నాకు అర్థమవుతుంది నీ ఇంటెన్షన్. యాక్చువల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు తెలుసు, అందుకే టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటున్నావు అని అనగానే సితార తలదించుకొని ఉండిపోయింది. 5 నిమిషాల మౌనం తర్వాత తరుణ్ గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, అవ్వదు అని తెలుసు, కానీ లాస్ట్ హోప్, ఎక్కడో ఆశ, ప్లీజ్ విను అని అంటూ సితార వైపు చూశాడు. దించిన తల ఎత్తలేదు సితార. ఐ డోంట్ నో, ఎప్పుడు నీకు పడిపోయానో తెలీదు. లవ్ అంటేనే నమ్మకం లేదు, అలాంటిది నీతో నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. 2 కంపెనీస్ గ్యాదర్ పార్టీ అప్పుడు చూశాను నిన్ను మొదటిసారిగా. నీలో అల్లరి నాకు బాగా నచ్చింది. నువ్వు అనుకున్నది చేసేస్తావు, వేరే వాళ్ళ గురించి ఆలోచించవు. నీ లోకంలో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, ప్రాక్టికల్గా ఆలోచిస్తావు, లైఫ్ని ఎంజాయ్ చేస్తావు. ఎక్కడైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవు, నీకు అయినంతలో హెల్ప్ చేస్తావు. ఎవరిని బాధ పెట్టే మనసు కాదు నీది. ఇలా ఒకటేంటి, చాలానే ఆకట్టుకున్నాయి నన్ను నీ నుండి. నిన్ను చూసింది మొదలు అప్పటి నుండి ఎవరిని చూసినా నువ్వే గుర్తొచ్చేదానివి. నాలో నేనే మాట్లాడుకునేవాడిని, కారణం లేకుండా నాలో నేనే నవ్వుకున్న సందర్భాలు ఎన్నో. బేసికల్గా ఎక్కువ మాట్లాడని నేను నా లైఫ్లో నా డేలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ నీతో షేర్ చేసుకోవాలనిపించేది, వెంటనే కాల్ చేసి చెప్పాలనిపించేది. ఇది ప్రేమ ఏమో, ఏం జరిగినా ముందు ప్రేమించని వ్యక్తికే చెప్పాలనుకుంటాం. నీతో లైఫ్ ఊహించుకున్నాను, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చూడాలి, ఇలా చాలా అనుకున్నాను. ఒకప్పుడు నైనా కంపెనీ ముందు నుండి వెళ్ళాలి అన్నా ఏదో చికాకు వచ్చేసేది. అలాంటిది నువ్వు అందులో వర్క్ చేస్తున్నావు అని తెలిసి రోజుకు ఒకసారి నైనా కంపెనీకి వచ్చేవాడిని, కనీసం నిన్ను దూరం నుండైనా చూసి వెళ్ళొచ్చు కదా అని. ఆ రోజు నిన్ను చూశానంటే నా డే అంతా హ్యాపీగా ఉంటుందని నమ్ముతాను. లేదంటే నాలో ఇరిటేషన్ అనే వర్డ్ ప్రతి బ్లడ్ సెల్లోకి ఇంజెక్ట్ అయిపోతుంది. అనిపిస్తావు నువ్వు నా కళ్ళకి ఓ అద్భుతంగా, ఎప్పటికీ అందని అద్భుతంగా. ఇంకా ఏమనిపిస్తుందో తెలుసా, నీ చుట్టూ ఉండేవాళ్ళు చాలా లక్కీ అనిపిస్తుంది. అట్లీస్ట్ నేను దగ్గర నుండైనా చూస్తున్నారు కదా, అందుకు. ఇంకా అభి, చాలా జెలసీ ఫీల్ వచ్చేస్తుంది అతనంటే. అభికి ఇది తక్కువ అని చెప్పలేం, అన్నీ ఎక్కువే. అందం, ఆస్తి, హోదా, అంతస్తు, ధైర్యం, ప్రేమ, జాలి, కోపం, ఇలా అన్నీ ఎక్కువే. అయినప్పటికీ అభినే లక్కీ అనిపిస్తుంది నిన్ను అందుకున్నందుకు, నీ ప్రేమ అతనికి మాత్రమే దక్కినందుకు అని చెప్తున్న తరుణ్ మాటలు జీరబోయాయి. 2 నిమిషాల మౌనం తర్వాత, నువ్వు అడగచ్చు ఇది జరగదన్నప్పుడు ఇంకెందుకు ఇవన్నీ చెప్పడం అని. కొన్ని విషయాలు మనసులోనే దాచుకోలేం సితారా, అందులోకి ప్రేమ విషయానికి భారం ఎక్కువ. మొయ్యలేము గుండెల్లో పెట్టుకొని, చెప్తే ఆ భారం కొంచెం తగ్గుతుందని అత్యాశ అంతే అని చెప్పి ఆపాడు. సారీ తరుణ్. అతని కళ్ళలోకి చూడాలంటే ఏదో భయం అడ్డొస్తుంది సితారాకి. హే, నువ్వెందుకు సారీ చెప్తావు? నువ్వేం చెప్పలేదుగా నిన్ను ప్రేమించమని, నీపై ఫీలింగ్స్ పెంచుకోమని అని అడిగాడు నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ.
నీ బాధకు నేను కారణమైనందుకు సారీ చెప్తున్నాను తరుణ్ అని సితార చెప్పగానే తరుణ్ ఏం మాట్లాడలేదు. నీకో మాట చెప్తాను. ఒకసారి నేను చెప్పేది ఆలోచించి నిర్ణయం తీసుకో. వింటాడో లేదో తెలియక అనుమానంగా అడిగింది సితార. "హ్మ్. తన నిర్ణయం ఏమైనా తనేం చెప్పినా వింటాడు. వన్ సైడ్ లవ్లో ఇంత పెయిన్ చూసావు కదా, మరి మహి ప్రేమ ఎందుకు నేను రీచ్ అవ్వట్లేదు?" ఆ మాటకి పెరుగ్గా చూశాడు తరుణ్. ఇన్ని ఫీల్ అయ్యావు అండ్ ఫేస్ చేసావు. నీలాంటి సిచ్యువేషన్లోనే ఉంది మహి కూడా. ఇన్ఫ్యాక్ట్ నీకంటే ఎక్కువే. కొన్ని ఇయర్స్ నుండి ఫేస్ చేస్తుంది తను ఒంటరి బాధను. మరి నువ్వెందుకు తన ఫీలింగ్స్ని కన్సిడర్ చేయట్లేదు అని అడిగిన సితార ప్రశ్నకి తరుణ్ దగ్గర సమాధానం లేదు. తను చాలా మంచిది తరుణ్. ఆ విషయం నేను కొత్తగా చెప్పనవసరం లేదనుకుంటా. నాపై నీకు ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసి కూడా నువ్వు చెప్పావు కదా నన్ను జాగ్రత్తగా చూసుకోమని. ఆ ఒక్క రీజన్తో తను నన్ను ఎక్కడ తగ్గించి మాట్లాడలేదు. నీ మాటకి కట్టుబడి నన్ను చాలా బాగా చూసుకుంది. అది తను నీకు ఇస్తున్న వాల్యూ. తన ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే కనీసం నన్ను ఇంట్లోకి కూడా రానివ్వరు. అర్థం చేసుకో తనకి నువ్వంటే ఏంటో అని చెప్పి ఆపింది. ఇంతలో గట్టిగా బుల్లెట్ పేలిన శబ్దం. మహి చేతిలో నుండి కాఫీ కప్ కింద పడిపోయింది. ఇద్దరూ తేరుకొని వెనక్కి తిరిగి చూసేసరికి మహి స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే చాలా దూరంలో ఉన్న వెంకటాద్రి మనుషులు సితారాకి గురిపెట్టారు. ఎప్పుడైతే మహి పడిపోయిందో సితార వెంటనే కదిలింది. బుల్లెట్ నుండి తప్పించుకున్న సితారాని చూసి పరిస్థితి అర్థమై సితారాని వెంటనే లోపలికి పంపేశాడు తరుణ్. స్పృహ తప్పి పడి ఉన్న మహిని ఎత్తుకొని తను కూడా లోపలికి వెళ్ళాడు. సెక్యూరిటీకి కాల్ చేసి అలర్ట్గా ఉండమని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే షూట్ చేసేయమని ఆజ్ఞాపించాడు. సితారాని జాగ్రత్తగా ఉండమని చెప్పి సెకండ్ షిఫ్ట్ సెక్యూరిటీని కూడా పిలిపించి ఇంటికి నలువైపులా కాపలా పెట్టి మహిని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు తరుణ్. తనకేం కాకూడదు అన్న కంగారుతో చాలా స్పీడ్గా తీసుకువెళ్తున్నాడు హాస్పిటల్కి. రేపటి కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్న అభి కాలింగ్ బెల్ సౌండ్ వినిపిస్తుంటే చిరాగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఓ ముగ్గురు వ్యక్తులు ముఖానికి మాస్క్ పెట్టుకొని చేత్తో గన్స్తో అభి హార్ట్కి గురిపెట్టి ఉన్నారు. అతను షూట్ చేయగానే అభి తేరుకొని పక్కకి జరిగాడు. గుండె తప్పించుకున్న బుల్లెట్ భుజానికి దిగిపోయింది. ఓవైపు పెయిన్ వస్తున్నా సరే పట్టించుకోకుండా తనను షూట్ చేసిన అతని చేతి మీద తన్నగానే గన్ ఎగిరిపడింది. ఆ మర్డరర్ వచ్చి గన్ తీసుకునే గ్యాప్లో అభి గన్ అందుకొని ముగ్గురి బాడీస్లోకి బుల్లెట్స్ దించాడు. ఇదంతా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. హ్యాండ్ నుండి బ్లీడ్ ఎక్కువగా అవుతుంటే పెయిన్ని కంట్రోల్ చేసుకుంటూ పోలీసులకి కాల్ చేశాడు అభి. పావుగంటకి అభి ఫ్లాట్కి చేరుకున్న పోలీసులకి పరిస్థితి వివరించి వాళ్ళ ముగ్గురిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళమని, చంపేలా షూట్ చేయలేదని చెప్పి క్లారిటీ ఇచ్చాడు. పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళగానే అభి సెక్యూరిటీని ఫుల్గా కోప్పడ్డాడు. నాకేం తెలుసు సార్ అని అతను చెప్పిన దానికి అర్థమైంది గోడ దూకొచ్చారని. వెంటనే తన కారులో సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు. ఒకవైపు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూనే తరుణ్కి కాల్ చేశాడు అభి. తరుణ్ ఆన్సర్ చేయకపోయేసరికి విసుగొచ్చేసింది. వెంకటాద్రిపై ఇప్పటి వరకు పంతం మాత్రమే ఉంది, కానీ ఈ క్షణం నుండి అది శత్రుత్వంగా మారింది. బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్తున్నా వినకుండా డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన అభికి అదే వార్డ్లో ఐసీయూ బయట కూర్చొని ఉన్న తరుణ్ కనిపించాడు. అతన్ని చూస్తూ చాలా భయంగా ముందుకు కదిలాడు. తరుణ్ భుజంపై చెయ్యేసి ఏమైంది అని అడిగాడు. తలెత్తి చూసిన తరుణ్ అభిని చూసి మర్డర్ అటెంప్ట్ చేయించాడు అభి అని చెప్పగానే లోపలున్నది సితార అని ఫిక్స్ చేసుకొని నిస్సహాయంగా నేలపై ఒదిగిపోయాడు. తరుణ్ అభి భుజంపై చెయ్యేసి టెన్షన్ పడకు, సితార సేఫ్గానే ఉంది ఇంటి దగ్గర అని చెప్పగానే అనుమానంగా చూశాడు లోపలున్నది ఎవరా అన్నట్టు. అభి అనుమానం అర్థమై మహి అని చెప్పాడు. సితార కానందుకు రిలీఫ్గా ఫీల్ అయ్యాడు, కానీ తమ కారణంగా వీళ్ళకి నష్టం జరిగినందుకు, మహి హర్ట్ అయినందుకు గిల్టీ ఫీల్ వచ్చేసింది అభికి. ఇషి ఓకే అని అడిగాడు డౌట్గా. బుల్లెట్ స్టమక్లో ఉంది అని చెప్పగానే ఒక రకమైన నిస్సహాయతతో కళ్ళు మూసుకున్నాడు అభి. ఇట్స్ ఓకే, తనకేం కాదనిపిస్తుంది అని చెప్పి అభి వైపు తేరిపారా చూసి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు తరుణ్. అభి సుభాష్కి కాల్ చేస్తూ నా ఇంటి మీదకు మనుషులు పంపించాడు అని అంటూ సుభాష్ కాల్ ఆన్సర్ చేసేసరికి తరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, సితార ఒంటరిగా ఉంది అండ్ రేపు మార్నింగ్ 10కి కోర్టుకి తీసుకొచ్చే, నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు.
నో నీడ్ టు బి వరీ అబౌట్ హర్. ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు. ఒక్కడు కూడా లోపలికి వెళ్ళలేడు. స్ట్రాంగ్గా చెప్తున్న తరుణ్ మాటలను ఆపేస్తూ, మరి తన భయానికి ఎవరు తోడుంటారు అని అడిగాడు. సమాధానం లేదు తరుణ్ దగ్గర. తన సిచ్యువేషన్ నాకు తెలుసు. కళ్ళ ముందే మహీని షూట్ చేశారు. తనని కూడా షూట్ చేయబోయారు. ఇలాంటి మూమెంట్లో ఏ అమ్మాయి స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది అని అడిగాడు. దెన్ సుభాష్ ఎందుకు కిషాంత్ని పంపించచ్చు కదా అని అడిగాడు. ఇదంతా చేస్తుంది తన తండ్రి అని కిషాంత్కి తెలియకూడదు. హీ జస్ట్ కాన్ బేర్ ఇట్ అని చెప్పి చైర్ రెస్ట్కి అనుకొని కళ్ళు మూసుకున్నాడు. 2 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చింది. టెన్షన్గా చూస్తున్న తరుణ్ని చూసి, అవుట్ ఆఫ్ డేంజర్, కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది, చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది. చాలాసేపు మహీని ఉంచిన డోర్ దగ్గర నిలబడి ఉండిపోయాడు తరుణ్. ఎప్పటికో నర్సు వచ్చి లోపలికి రమ్మంది. తనని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు తరుణ్కి. వేరే వాళ్ళని ఇంటి దగ్గరికి తెచ్చిపెట్టి నన్నెందుకు హాస్పిటలైజ్ చేసావని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు. మనసులోనే 1,00,000 సార్లు తనకి సారీ చెప్పుకొని లోపలికి నడిచాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మన స్టోరీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్.